మత్స్యకారుల సమస్యలపై కాకినాడ జిల్లాలో ఒక్కరోజు పర్యటనలో భాగంగా కాకినాడకు చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. కాకినాడ జిల్లాలో ఒక్కరోజు పర్యటనలో భాగంగా గురువారం ఉదయం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కాకినాడకు చేరుకున్నారు. మత్స్యకారుల సమస్యలపై జిల్లా కలెక్టరేట్ లో జరిగే సమావేశంలో పాల్గొనడం కోసం ఆయన ఉదయం 11 గంటలకు పోలీస్ పరేడ్ మైదానానికి చేరుకున్నారు. అక్కడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి, జిల్లా ఎస్పీ బిందు మాధవ్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అందరినీ ఆప్యాయంగా పలకరించి జిల్లా కలెక్టరేట్ లో మత్స్యకారుల సమస్యలపై జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. అయ్యో నెంబర్ తీసుకుంటారు. ఆవిడ వస్తున్నాను తర్వాత మీరు వచ్చుంటారు. చీఫ్ గెస్ట్లో కొంతమందిని పిలుస్తున్నారు కాబట్టి ఈయన మాజీ మంత్రి ఎవరో బాబు నువ్వు ఎవరు చెప్తున్నావా ఇన్ఫార్మ్ చేయండి. కాదు, నాకు ఇన్విటేషన్ ఉంది, అక్కడ పోటీ పెట్టి ఉన్నారు లోపల. కలెక్టర్ గారు పిలుస్తున్నారు. నాకు నేను ఈ మీటింగ్ అనుకోకుండా వేరే మీటింగ్ అనుకుంటే నేను వచ్చాను. ఇక్కడికి వచ్చి డౌట్ నన్ను నువ్వేమో చెప్తున్నాను. ఆయన పిలవడం మాత్రం ఈ మీటింగ్ పిలుచుంటారు సార్. అంతేనండి, విషయం చెప్పలేదు నాకు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఉప్పాడ మత్స్యకారులతో నిర్వహించిన మాటామంతి కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. వేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున బీమా చెక్కులు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా కాకినాడ కలెక్టరేట్ లో నిర్వహించిన ఈ సమావేశంలో మొత్తం 18 కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున బీమా సాయం అందజేశారు. మత్స్యకారులు వ్యక్తపరిచిన ప్రతి సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా నోట్ చేసుకున్నారు. ఉప్పాడ ప్రాంతంలో పారిశ్రామిక కాలుష్యం తీవ్రంగా ఉందని మత్స్యకారులు తెలియజేయగా వెంటనే పరిశ్రమల కాలుష్య నియంత్రణ మండలి పీసీబీ అధికారులకు పొల్యూషన్ ఆడిట్ చేయాలని ఆదేశించారు. వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టమైన గడువు కూడా నిర్ణయించారు. ఈ సందర్భంగా ఉప్పాడ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మత్స్యకారులను ప్రభుత్వం తరపున ఆదుకుంటామని, కాలుష్య కారకాల నుండి మత్స్యకారులను రక్షించడం నా బాధ్యత అని అన్నారు. త్వరలో కాకినాడ తీర ప్రాంతంలో పర్యటిస్తానని,
మత్స్యకారుల సమస్యలు తీర్చేందుకు 100 రోజుల సమయం కావాలని కోరారు. ఇక్కడ నెలకొల్పే పరిశ్రమలు వైసీపీ ప్రభుత్వంలో అనుమతులు పొందినవని, ఇది నా ఒక్కరి చేతిలో అయ్యే సమస్య కాదని, అందుకే సమయం కావాలని అన్నారు. పరిశ్రమలు లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదని, మత్స్యకారులు ఎదుర్కొంటున్న కాలుష్య సమస్యకు పరిష్కారం తప్పక దొరుకుతుందని అన్నారు. నన్ను తిట్టినా కొట్టినా నేను మీ వాడినే అంటూ మత్స్యకారులను ఉద్దేశించి అన్నారు. పరిశ్రమ యాజమాన్యాలతో అంతర్గతంగా మాట్లాడుకుని రాజకీయ నాయకుల వలలో చిక్కుకొని మోసపోవద్దని, పరిశ్రమల యాజమాన్యాలతో లాలూచి రాజకీయాలు నేను చేయలేనని అన్నారు. అందుకే ప్రణాళికాబద్ధంగా సమస్య పరిష్కారం చేస్తామంటున్నామని అన్నారు. ఇక్కడికి విచ్చేసిన అన్నదమ్ములకి, ఆడపడుచులకి, మగచెల్లెలందరికీ ప్రత్యేకించి మన ఉప్పాడ పిఠాపురం నియోజకవర్గంలో ప్రత్యేకించి ఉప్పాడ కొత్తపల్లి ప్రాంతం ఇప్పుడు మీకు ప్రపంచం దేశం అంతా తెలుసు. ముఖ్యంగా మన రాష్ట్రం అత్యధికంగా మత్స్యకార వృత్తి మీద ఉండే కుటుంబాలు ఎక్కువ. సో నా దృష్టికి గత కొన్ని రోజుల క్రితం, దాదాపు 10 రోజుల క్రితం మత్స్యకార సోదరులందరూ ఇక్కడ 4 రోజులు ధర్నాలు చేశారు. అలాగే పరిశ్రమల కాలుష్యం వల్ల మాకు వేట మత్స్యజాతి అంతరించిపోతూ ఉంది అని మీరందరూ చేసింది నాకు చాలా బాధ కలిగించింది. ఒకటి పొల్యూషన్, మన చేపలు మత్స్య సంపద కొంచెం దెబ్బతింటా ఉందని అదొక దృష్టి పట్టుకొచ్చారు. 2, మన అమీనాబాద్ హార్బర్లో ఈ డిజైన్ లోపం కారణంగా మనకి రాళ్ళను తాకి దెబ్బలు మనకి పడవలు దెబ్బతింటా ఉన్నాయి, వాటికి వలలకి చిక్కుపోయి ఇబ్బంది అయిపోతూ ఉంది. అదొక 2వ సమస్య చెప్పారు. అలాగే 3వది ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ గురించి మాకు ఇంత జరుగుతూ ఉంది, దీనికి మీరు ఏం చేయబోతున్నారు అనేది. ఇంకొకటి, ఇక్కడ మనకి మత్స్య సంపద దొరకనప్పుడు మేము అంతర్వేదికి కానీ మచిలీపట్నం కానీ మిగతాటి నిజాంపట్నం వైపు వెళ్తూ ఉంటే మాకున్న సమస్యలు, అక్కడ స్థానికంగా ఉండే మత్స్యకారుల సంఘాలతో మాకు గొడవలు వస్తున్నాయి. దీని మీద ఏం చేస్తారనేది ముఖ్యంగా ఈ 3 సమస్యల మీద ప్రస్తావించడం జరిగింది. దీంతో పాటు దానికి అనుబంధ సమస్యలు. సో నేను మీ దృష్టికి తీసుకొస్తుంది, అందుకని సీ ప్రొటెక్షన్ వాల్ చాలా అవసరం అని చెప్పి ప్రత్యేకించి చెప్పడం వల్ల ఇది మనం మన సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి చెప్పడం జరిగింది. ఇది 14 మీటింగ్ జరుగుతారు. ఇది నేను మీకు మాట ఇచ్చాను మొన్న ఎలక్షన్ టైంలో కూడా, ఇప్పటికీ నేను మీకు మాట ఇస్తున్నాను. కనీసం ఒక 100 రోజుల సమయం కనుక మీరు ఇస్తే దీనికి ఒక రోడ్ మ్యాప్, ఒక ప్లాన్ క్రియేట్ చేసి మీ ముందు పెట్టి మీ అందరి అనుమతితోటే మనకి ఉపాధి అవకాశాలు ఉంటూనే మనకి కాలుష్యాన్ని ఎలా నివారించాలి అన్న దాని మీద నా ప్రణాళికకి నాకు కనీసం ఒక 100 రోజుల సమయం కావాలి. ఆ 100 రోజుల సమయాన్ని మిమ్మల్ని ఇమ్మని నేను ఆర్థించడానికే నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. నాకు ఒక 3 నెలల నుంచి 100 రోజుల సమయం కావాలి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడలో ఘనంగా బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు మాన్యవర్ కాన్సీరామ్ వర్ధంతి. దళిత గిరిజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించిన నేతలు. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా ఉప్పాడ మత్స్యకారులతో మాటా మంతి కార్యక్రమం నిర్వహించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున బీమా చెక్కులు పంపిణీ. జిల్లా పర్యటనకు విచ్చేసిన పవన్ కు ఘన స్వాగతం పలికిన జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు. కాకినాడ
కాకినాడ 3వ ఏపీఎస్పీ ఇంగ్లీష్ మీడియం స్కూల్కు ఎస్బీఐ సహకారంతో కంప్యూటర్ల బహుకరణ. విద్యార్థులకు మరింత మెరుగైన విద్య అందజేసేందుకు సుమారు 10 కంప్యూటర్లను అందించారన్న బెటాలియన్ కమాండెంట్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.